ఎన్నాలో వేచిన ఉదయం ఇది. ఈరోజు కల్కి మూవీ రిలీజ్ అయింది. 5 years నుండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని. అండ్ ఫైనలీ ఈ రోజు వచ్చేసింది. ఫస్ట్ డే ఫస్ట్ షో కంటే ముందే 5 AM షోకి టికెట్ బుక్ చేసుకుని ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ లేచి మూవీ చూద్దాం అనుకున్నా. కానీ నిద్ర పడుతుందా? పట్టదు. ఫుల్ ఎక్సైట్మెంట్లో నైట్ మొత్తం నిద్రపోకుండా ఫుల్ ఎక్స్పెక్టేషన్తో ఈ మూవీని చూస్తా. ఈ మూవీ నా ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ చేసిందా చేయలేదా, ఈ మూవీ ఇట్టా ఫట్టా, ఈ మూవీ ఎలా ఉంది, ఈ రోజు ఈ వీడియో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇప్పుడు లైక్ అయితే లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి 1000 likes టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ని ఫినిష్ చేయండి. ఖాళీ మూవీ బాగుందా బాగాలేదని తెలుసుకొని వెళ్ళిపోయే బదులు ఎందుకు బాగుంది ఎందుకు బాగాలేదు మొత్తం వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళిపోకండి. సో ఇంకెందుకు మమ్మల్ని వీడియోకి వెళ్ళిపోదామా. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకొని ఈ మూవీకి వెళ్ళండి. మీ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది ఈ మూవీ, కానీ ఎక్కడ తక్కువగా ఉండదు. నాగార్జున తన పాస్ట్లో తీసింది 2 మూవీసే, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి. అయినా కానీ చాలా బాగా తీశాడు. ఒక రాజమౌళి గారి మూవీ చూస్తున్న ఫీల్ వచ్చింది. రాజమౌళి గారికి గట్టి కాంపిటీషన్ ఇస్తాడు కల్కి 2 మూవీతో అన్నట్లు ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. ఈ మూవీ చూశాక సీక్వెల్ పైన హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ రివ్యూలో ట్రైలర్లో టీజర్లో ఏదైతే చెప్పారో అది మాత్రమే చెప్తా, వేరేదే చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో స్పాయిలర్ లేకుండా ఈ రివ్యూకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అయిన 10 minutesకే మతిపోతుంది. మీరు పెట్టిన 200 టికెట్కి వర్త్ అనిపిస్తుంది. మూవీ స్టార్ట్ అయిన 20 minutesకో 25 minutesకో భైరవ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ సీన్కి థియేటర్ మొత్తం దద్దరెళ్ళిపోయింది. నాకు తెలిసి ప్రభాస్ అన్ని మూవీస్లో, ప్రభాస్ కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ అనడంలో సందేహం లేదు. భైరవ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. కొంచెం ఫన్నీగా ఉంటాడు కొద్దిసేపు సూపర్ హీరోగా బిహేవ్ చేస్తారు, కొద్దిసేపు గ్రేషియస్ అదే విలన్ లాగా కనిపిస్తాడు. ముందుగా ప్రభాస్ గారు చెప్పినట్టుగా భైరవ క్యారెక్టర్ ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్. నాగేశ్వర అశ్వత్థామ క్యారెక్టర్ అయితే ప్రాణం పెట్టి రాశాడు. అమితాబ్ బచ్చన్ కూడా ఆ క్యారెక్టర్ని ప్రాణం పెట్టి చేశాడు. ఈ మూవీ చూసిన తర్వాత ఆయన తప్ప ఎవరు కూడా అశ్వత్థామలా యాక్ట్ చేయలేరు అన్నంత బాగా యాక్ట్ చేస్తారు. మనకు ఫ్యూచర్ లో అశ్వత్థామ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చిండే అమితాబ్ బచ్చన్, అంత బాగా యాక్ట్ చేశాడు. అండ్ కమల్ హాసన్ గారు, ఆయన గురించి కొత్తగా చెప్పేది ఏముంది, ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ఎరగదీస్తాడు. ఈ క్యారెక్టర్ కూడా ఎరగదీశాడు. కానీ ఆయన మొత్తం కెరీర్ లోనే, నేను మొత్తం కెరీర్ గురించి మాట్లాడలేదు, నేను చూసిన అన్ని మూవీస్లలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అండ్ ఓన్లీ బెస్ట్ క్యారెక్టర్. అండ్ మ్యూజిక్ బై సంతోష్ నారాయణ. మ్యూజిక్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ ఉంది. సాంగ్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. కానీ ఈ సాంగ్స్ ఎందుకు ముందుగా రిలీజ్ చేయలేరు? ముందుగా రిలీజ్ చేస్తే ప్రమోషన్ బాగా వెళ్ళిపోతుండే కదా. ఎందుకు రిలీజ్ చేయలేరు నాకైతే తెలియదు, కానీ సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ ఫైనలీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ నాగాశ్విన్ విషయానికి వస్తే తనకి 100కి 100 మార్కులు ఇచ్చేయచ్చు. అంత డెడికేషన్తో డైరెక్షన్ చేశాడు. ఈ మూవీలో వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా బాగుంది. స్టోరీ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్ టెస్ట్ అయితే వేరే లెవెల్. క్లైమాక్స్ టెస్ట్కే అందరూ పోతారు. అండ్ ఫైనలీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3.5. వేరే లెవెల్ ఉంటుంది. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ 2 కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఈ మూవీ. అండ్ ఫైనల్ వర్డ్స్, ఈ మూవీ అయితే వేరే లెవెల్లో ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ కేమియోస్ ఉన్నాయి, స్టోరీ వేరే లెవెల్లో ఉంది, క్లైమాక్స్ టెస్ట్ అయితే మతిపోతుంది, హాలీవుడ్ లెవెల్ విజువల్స్ ఉన్నాయి. సో మీరు 100 రూపాయలు పెట్టి 1000 రూపాయల ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ మూవీకి లేయండి, 1000 రూపాయల ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దట్స్ వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై, సెలవు.